బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువ మొత్తంలో కొంటున్నారు. తులం 1,50,000కు చేరుకోవడంతో బంగారం షాపుల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేట్ల పెరుగుదలతో వెండి వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వెండిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో మోసాలు, అక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నాణ్యత లేని నకిలీ వస్తువులను విక్రయించే అవకాశం ఉంది. దీని నుంచి కస్టమర్లను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి ఆభరణాలను, పరీక్షా కేంద్రాలను దేశవ్యాప్తంగా మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. హాల్ మార్కింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా వెండి ఆభరణాల టెస్టింగ్ ల్యాబ్ల సంఖ్యను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వెండి స్వచ్ఛతను చెక్ చేయడం, కొనుగోలుదారులకు మరింత విశ్వాసాన్ని కలిగించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది. దేశంలో 2005 నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ అమలు చేస్తున్నారు. హాల్ మార్క్ చేసిన తర్వాత ప్రతి ఆభరణానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ ఆధారంగా కొనుగోలుదారుల తమ వెండి ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. మీరు కొనేది అసలైందా, నకిలీదా అనేది గుర్తించవచ్చు. వెండి ఆభరణాలకు ఈ నెంబర్ కేటాయిస్తున్న దగ్గర నుంచి హాల్ మార్కింగ్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో BIS పరీక్ష అవసరం పెరిగింది. ల్యాబ్ల సంఖ్యను మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే సుమారు 59 లక్షల వెండి ఆభరణాలకు హాల్మార్క్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 32 లక్షల వెండి ఆభరణాలకు హాల్మార్క్ చేసినట్లు కేంద్రం తెలిపింది. వెండి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు ఎక్కువ మంది వినియోగదారులు దాని స్వచ్ఛత గురించి హామీ కోరుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రయోగశాలలను మరింత విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా వెండి ఆభరణాలను టెస్ట్ చేయడానికి ప్రస్తుతం సుమారు 230 కేంద్రాలు BIS గుర్తింపు పొందాయి. దీంతో ఇప్పుడు వీటి సంఖ్యను మరింత పెంచనున్నారు. 2014లో 147 BIS గుర్తింపు పొందిన ప్రయోగశాలలు ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు సుమారు 440కి పెరిగింది. మరో 350 ప్రభుత్వ ప్రయోగశాలలు కూడా BIS ప్యానెల్లో భాగంగా ఉన్నాయి.